రైట్ ఇక వెదర్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఓవైపు ఎండల తీవ్రత పెరుగుతోంది, మరోవైపు వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 9 మండలాల్లో తీవ్ర వడగాలులు నమోదు కాగా 49 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడగాలుల సమయంలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే పిడుగుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల దగ్గర నిలవకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఓవైపు వర్షం, మరోవైపు ఎండలు. అసలు ఏం జరుగుతోంది? వెదర్ అప్డేట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టిచ్ రైట్. ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఓవైపు ఎండల తీవ్రత పెరుగుతుంటే మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 9 మండలాల్లో తీవ్ర వడగాలులు నమోదయ్యాయి. 49 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇక వెదర్ అప్డేట్స్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్. మొత్తంగా చూస్తున్నాం, ఓవైపు ఎండ, మరోవైపు వాన, రకరకాలుగా వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు ఈ వాతావరణ మార్పుల గురించి? గుడ్ మార్నింగ్ వంశీ. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది నెలలుగా కూడా పగటి ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న నేపథ్యంలో గత 2 రోజుల నుంచి కూడా భిన్న వాతావరణం అయితే కొనసాగుతుంది. ఒకవైపు ఎండలు మండుతూనే మరోవైపు అయితే వడగళ్ల వానలు కూడా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రజలు మరింత ఇబ్బందులకు అయితే గురవుతున్నారు. అకాల వర్షాల వల్ల పంటలు నాశనం అవుతుంటే మరోపక్క ఎండ వేడి ఉక్కపోతలతో ప్రజలైతే రోడ్ల మీదకి రావడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా గత 2 నెలలుగా కూడా పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఇప్పుడు చూసుకుంటే ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం ఎండ, మధ్యాహ్నం చేసి వడగళ్లతో కూడినటువంటి వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వాతావరణ శాఖ అధికారులు కూడా కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. వచ్చే 2 రోజుల పాటు ఉత్తరాంధ్ర, తూర్పు కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో వడగళ్లతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా సూచిస్తుంది. దీంతో ప్రస్తుతం అయితే దీని ప్రభావం ఇప్పటికే రాష్ట్రం మీద పడుతుంది. దీని ప్రభావం మరోవైపు చూసుకుంటే వేడిగాలు, ఉక్కపోత కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం తిరుపతి, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, పోలవరం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లా, విజయనగరం జిల్లాల్లో ఈ రోజు రేపు వడగళ్లతో కూడినటువంటి వర్షం, అదేవిధంగా పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే సూచిస్తుంది. మరోవైపు ఎండల తీవ్రత కూడా పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైతే తప్పితే బయటకు రావద్దని కూడా సూచనలు అయితే ఇప్పటికే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ వర్షాలు కూడా వచ్చే 2-3 రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నట్టు. ప్రస్తుతానికైతే సముద్రంలో ఎలాంటి వాతావరణ మార్పులు లేనప్పటికీ కూడా గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో ఈ వాతావరణంలో మార్పులు అయితే చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో కూడా పలు చోట్ల వర్షాలతో పాటు వడగళ్లు, పిడుగులు కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వంశీ. థ్యాంక్ యూ రాజు. రైట్, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. ఓవైపు ఎండతో ప్రజలు ఉక్కిరి